హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వము యువజన క్రీడలు మంత్రిత్వ శాఖ యువజన ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుండి 16 వరకు 27వ జాతీయ యువజన ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. ఈ యూత్ ఫెస్టివల్ని భారత ప్రభుత్వము జాతీయ యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తుంది. సాంస్కృతిక వివిధ పోటీలను కూడా నిర్వహిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడి కళాశాలలో గురువారం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి వారి కుటుంబంలోని, సమాజంలోని వృద్ధులైన మహిళల్ని, పురుషుల్ని గౌరవించాలని అన్నారు. వృద్ధ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఉంచకుండా కంటికి రెప్పాలుగా కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఈడి, ఎంఈడి ఛాత్రోపాధ్యాయులు, అధ్యాపకులు డాక్టర్ ఆర్ కరుణాకర్, వన్నల్ దాస్ శ్రీనివాస్, సువచ్చల, పోలపల్లి శ్రీకాంత్, లింగమూర్తి, నరేందర్, గణేష్, నవీన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చూస్తూనే ఉంటుంది సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఓల్డేజ్ వాళ్ళకు మీ తగినంత సాయం చేయాలి. తగినంత సాయం అంటే ఏం
ప్రోగ్రామ్ అయినా రావాలి. ఎందుకంటే అది మీకు ఉంటుంది 2 సంవత్సరాలు మీడియా 2 సంవత్సరాల పీరియడ్లో మినిమం మీరు ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ కాకుంటే 4 ఇయర్స్ కూడా మీరు అట్లా నేర్చుకోవాలి. లర్న్ ఇట్. ఓకే. సో ఈ యూత్ ఫెస్టివల్ కొన్ని కాలేజీలలో ఏంటంటే 1 వీక్ ప్రోగ్రామ్ కంటిన్యూ ఏదో ఒకటి ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, ఎస్ఎల్ఏటి కాంపిటీషన్, సాంగ్స్ కాంపిటీషన్, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్. దీన్ని ఎవరైతే ఇనిషియేట్ తీసుకోవాలి కానీ ఎన్ఎస్ఎస్ యూనిట్ అనేది ఇనిషియేట్ తీసుకుంటుంది. సార్ కూడా దీన్ని చూస్తారు. మన ప్రోగ్రామ్ కూడా యూత్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతాయి. ఇది కూడా రావాలి. తర్వాత ఈ మంత్లో 26 జనవరి కూడా మనం ఫ్లాగ్ ఉంటుంది. దాన్ని కూడా అక్కడ రావాలి. లాస్ట్ టైం అంటే ఎవరు రాలేదు, ఓన్లీ టీచర్స్ మాత్రం కరెక్ట్ కాదు. ఒక ఇండియన్ సిటిజన్గా మినిమం రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా రావాలి, పార్టిసిపేషన్ కావాలి. ఆ రోజు కూడా మీ అంత కర్తవ్యం ఏముందో మాట్లాడాలి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. ఓకే. సో అట్లా మీరు ఏ విధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీ యూత్ చెప్పండి. అట్లా నలుగురు యూత్స్ 4 ఐడియాలు ఉంటేనే మనకి సొసైటీ సో ఆ ఉద్దేశంతో ఈరోజు టేకప్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ ఆల్ ఆర్ థ్యాంక్స్.